మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఎమ్మెల్యే అనుచరులు మద్యం, మైనింగ్ లాంటి అక్రమాలకు యథేచ్ఛగా పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలిశాయన్నారు. ఎమ్మెల్యే అనుచరులే ఇసుక దందాకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తోట త్రిమూర్తులు. అసలు విద్యుత్ ఛార్జీలు అనేటువంటి పెంచుతున్నారా లేదా అనేటువంటిది, పెంచమనేటువంటిది కానీ ఆపుతున్నాం అనేటువంటిది కానీ ప్రజలు రోడ్డు ఎక్కిన దానికి ఏమంతమంగానూ కూడా సమాధానం చెప్పకుండా, అంటే రాష్ట్రం ఎలా ఉందో మీకేం తెలీదా? ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుందా? 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఆ రోజు గుర్తుకు రాలేదా? ఈరోజు గుర్తుకొచ్చినాయా? మీరేం చేస్తారో చెప్పడం మానేసి ఆ జగన్కి పడేది దేనికి ఇంకెన్నిసార్లు చెప్తారు? ఇది మేమేదో మద్యం వ్యాపారంలో ఉన్నామనేటువంటిది చెప్తున్నారు. సిగ్గు అనేటువంటిది ఉండాలి కదా. మద్యం వ్యాపారులు ఎవరున్నారు? ఈవేళ మీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జగన్ గారు పరిపాలనలో ఉండగా ప్రభుత్వం నడిపినప్పటికీ గ్రామాల్లో ఎక్కడా కూడా లేకుండా బైపాస్ రోడ్లను ఊరికి అవతల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి బ్రాంతి షాపులను తీసుకొచ్చి ఊళ్ళో పెట్టి, ఇళ్ల మధ్యన పెట్టి, ఆడవాళ్ళు నివసిస్తున్నటువంటి మహిళతున్నటువంటి ప్రాంతంలో పెట్టి బెల్ట్ షాపులు ఇప్పించి ఇష్టానుసారంగా మీరు దోపిడీ చేస్తూ పైగా మా గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నా అసలు అర్థం ఉందా దాంట్లో? మీరు ఇసుకి దారుణంగా దోపిడీ చేస్తూ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ దీంట్లో మీకు వాటా లేకపోతే మీరు ఎందుకు ఆపించట్లేదు?